లూకాసు వార్త 21వ అధ్యాయంలో 8 నుంచి 12 వచనాలు నేను చదివి వినిపిస్తాను. లూక్ చాప్టర్ 21 వర్సెస్ ఫ్రమ్ 8 to 12. ఆయన క్రీస్తు ప్రభువుల వారు అంటున్నారు, మీరు మోసపోకుండా చూచుకొనుడి, అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనననియు కాలము సమీపించననియు చెప్పుదురు, మీరు వారి వెంబడి పోకుడి. యేసయ్య స్వయంగా ఆయన నోటితో చెబుతున్న మాట. నా పేరిట చాలామంది వస్తారు, నేనే యేసయ్యని, నేనే క్రీస్తుని, నేనే వధువు సంఘం కొరకు వచ్చిన వాణ్ణి అని నా పేరిట వస్తారు. ఇది క్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాలకు పూర్వమే తన శిష్యులతో చెప్పినటువంటి, ఆయన స్వయంగా చెప్పినటువంటి మాట. జాగ్రత్తగా ఉండండి, నా పేరిట ఎందరో వస్తారు, మీరు మోసపోయి మభ్యపడి వారి వెనకాల పరిగెట్టుకొని వెళ్ళొద్దు. ఈరోజు హైదరాబాదులో ఆ దీప అనేటువంటి ఆవిడ నేనే క్రీస్తునంటే ఆవిడ వెనకాల చాలామంది పరిగెడుతున్నారు. కాళ్ళు ముక్కటానికి, దండాలు పెట్టడానికి, కానుకలు ఇవ్వటానికి, కన్నీళ్లు కార్చటానికి, కౌగిలించుకోవటానికి ఎందరో వందల వేలాది మంది ఆవిడ చేతిలో మోసపోతున్నారు, నష్టపోతున్నారు. అయితే ఎవ్వరు కూడా క్రీస్తు నేనే అని చెబితే మోసపోవద్దు. ఆయన చెప్పాడు, నేను నా రాకడ దొంగ వలె ఉంటుంది. ఆయన రాకడకు సూచనలు చెప్పాడు. చివరి రోజుల్లో ఆయన రాకడకు సమీపముగా మనం ఉన్నాము, ఆయన రాకడకు దగ్గరగా మనం ఉన్నాము. వధువు సంఘం ఎత్తబడబోతుంటానికి సూచనలన్నీ కూడా జరుగుతున్నాయి ప్రపంచంలో అనేక మూలల. ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ క్రీస్తు ప్రభువుల వారు ఇలా వచ్చి ఒక మానవుడిలాగా వచ్చి ఆయన నేనే క్రీస్తుని అని చెప్పుకునే అవసరత ఉండదు. రెండవ రాకడ అలా ఉండదు. ఆ పరిస్థితులు వేరేగా ఉంటాయి, అవన్నీ మనకు తెలిసింది. అలాగే 9వ వచనం, మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు విన్నప్పుడు జడియకుడి, ఇవి మొదట జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదని చెప్పెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరువులను తటస్థించును, ఆకాశము నుండి మహాభయోత్సాహములను గొప్ప సూచనలను పుట్టును. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మను బలత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మల్ని రాజుల యొద్దకు అధిపతుల యొద్దకు తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి హింసింతురు. కాబట్టి జాగ్రత్త పడుడి. ఎవ్వరు నా పేరిట అంటే క్రీస్తు పేరిట వచ్చి నేనే యేసయ్యని, మెస్సయ్యని, క్రీస్తుని, యేసుని అంటే నమ్మద్దు, మోసపోవద్దు. కరువులు, భూకంపాలు, కాటకాలు, అద్భుతాలు ఇవన్నీ జరుగుతాయి నా రాకడకు ముందు. ఇవన్నీ కూడా జరగటం మనం చూస్తున్నాం ప్రపంచ నలుమూలల కూడా. అయితే ఆవిడ మాత్రం క్రీస్తు కాదు. దయచేసి అర్థం చేసుకోండి. హైదరాబాద్ ప్రజలారా, ఈరోజు హైదరాబాద్లోనే ఒకరు పుట్టారు క్రీస్తునని, ఇదేదో డబ్బు సంపాదించడానికి బాగుంది మార్గం అని చెప్పి మరొకరు పుట్టే అవకాశం కూడా ఉంది నేనే యేసునని. అది మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం. ప్రజలు ఇంత పిచ్చోళ్ళా అని అనిపిస్తుంది నాకైతే. క్రీస్తు అంటే ఆవిడని క్రీస్తుని ఎలా నమ్ముతున్నారో నాకు అర్థం కావట్లేదు. మరొక సందర్భంలో యేసయ్య అంటున్నాడు, మత్తయి సువార్త 24వ అధ్యాయము 23 నుంచి నేను చదువుతున్నాను. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరిచెదరు. ఇంతకంటే స్పష్టంగా ఇక నేనేం చెప్పలేను. ఇది నా సొంత జ్ఞానంతో నేను మాట్లాడుతున్న మాటలు కాదు. ఇది స్వయంగా క్రీస్తు ప్రభులు వారే తన శిష్యులతో చెప్పినటువంటి మాటలు. క్రీస్తుదిగో హైదరాబాద్లో ఉన్నాడు యేసయ్య అని చెప్తారు, చైనాలో ఉన్నాడు యేసయ్య అని చెప్తారు, బెంగళూరులో ఉన్నాడు యేసయ్య అని చెప్తారు, అక్కడున్నాడు క్రీస్తు, ఇక్కడున్నాడు క్రీస్తు అని చెబుతారు అని బైబిల్లో యేసయ్య ఎప్పుడో చెప్పాడు. ఇప్పుడు అవే జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా రాకడకు సూచనలే కానీ యేసుక్రీస్తు రాకడ కాదు. ఆ ఏర్పరచబడిన వారిని సహితం వారు మోసపిస్తారు. ఎలాగా? ఆశ్చర్యకార్యాలు చేసి, అద్భుత కార్యాలు చేసి, వారి జీవితంలో గడిచిపోయిన గత సంఘటనలు చెప్పి, భవిష్యత్ సంఘటనలు చెప్పి, ప్రస్తుత సంఘటనలు చెప్పి ప్రజల్ని మోసపుచ్చుతారు. ఇది క్రీస్తు కాదు. క్రీస్తు ఇలా రాడు. అర్థం చేసుకోండి ప్రజలారా, మోసపోకండి. ఇది అపవాది యొక్క కుయుక్తులు,
సాతానుడు చివరి రోజుల్లో ప్రజల్ని మోసగించటానికి, వధువు సంఘంలో చేర్చబడకుండా కూల్చటానికి, రాకడ నుంచి తప్పించటానికి వాడు చేస్తున్నటువంటి వాడి ప్రయత్నాలు సాయి శక్తుల వాడు ప్రయత్నిస్తున్నాడు. ఎవరు మోసపోకండి. దీప ఆవిడ పేరు, ఆవిడ సామాన్యమైన స్త్రీ మాత్రమే, కానీ ఆవిడ క్రీస్తు ఎన్నటికీ కానే కాదు. ఎవరు క్రీస్తు కాదు. క్రీస్తు వచ్చే సమయం వేరు, ఆ పరిస్థితులు వేరు. కాబట్టి మీకు 2 చేతులు నమస్కరించి చెప్తున్నాను, ఎందుకు పిచ్చి వాళ్ళలాగా నేనే క్రీస్తునన్న వెంటనే పరిగెట్టి కాళ్ళ మీద పడ్డాలు, దండాలు పెట్టడాలు, నమస్కారాలు పెట్టడాలు, బంగారు బ్యాంకు బ్యాలెన్స్లు ఇచ్చేయటాలు, డబ్బులు తీసుకెళ్ళి లక్షలు పోయిటాలు చేసి మోసపోయిన తర్వాత మేము మోసపోయామని ఏడిస్తే ఉపయోగం ఏది ఉండదు. జ్ఞానాన్ని వినియోగించండి, బైబిల్ చదవండి. బైబిల్లో ఉన్నది చదివితే మీకు కాస్త అర్థమవుతుంది సత్యం. బైబిల్ చదవరు, ఎవడెవడో నేనే క్రీస్తు అంటే వాళ్ళు నమ్మేసి వాళ్ళ కాళ్ళ మీద పడిపోతారు. డబ్బులన్నీ దోచుకున్నాక అప్పుడు అర్థమవుతుంది, ఓహో వీళ్ళు క్రీస్తు కాదు, నేను మోసపోయానని. మోసపోయిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టినా డబ్బు మాత్రం తిరిగి రాదు. దయచేసి ఎవరు కూడా మోసపోకు. మీలో అవేర్నెస్ని తీసుకురావడానికే ఈ మాటలు నేను మీ ముందుకి తీసుకురావడానికి ఇష్టపడ్డాను. ఈ యొక్క ఆవిడ మాట్లాడిన మాటలు, ఆవిడ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను, మీరు చూడండి. జాగ్రత్త, ఎవరు మోసపోకండి. క్రీస్తు పేరిట వచ్చిన అనేకులను బట్టి ఆశ్చర్యాలు చేస్తారు, అద్భుతాలు చేస్తారు, స్వస్థతలు చేస్తారు, మీ గతంలో జరిగిన సంఘటనలు చెప్తారు, భవిష్యత్ సంఘటనలు కూడా చెప్తారు. అంత మాత్రాన క్రీస్తు అయిపోరు. అపవాదికి కూడా మీ బ్రతుకు ఇన్ అండ్ అవుట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్, ద డెవిల్ నోస్ ఎవ్రీథింగ్. యువర్ లైఫ్ ఈజ్ ట్రాన్స్పరెంట్ టు ద డీమన్. అపవాదికి నీ బ్రతుకు తెరిచిన పుస్తకమే. క్రీస్తు ప్రభుల వారికి కాదు, సాతాను అనుకునే జీవితం అంతా ఒకటి తెలుసు. కాబట్టి క్రీస్తు పేరిట వాడు ఇలాంటి వాళ్ళను కొందరిని వాడుకొని మభ్యపెట్టి మోసం చేసి క్రీస్తు ప్రభుల వారి రాకులు ఎత్తబడకుండా ఉండటానికి వాడి ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ మీరైతే లేఖనాన్ని నేను చూపించాను కదా, నమ్మకండి. క్రీస్తు ప్రభుల వారిని బట్టి ధైర్యం తెచ్చుకోండి, మోసపోకండి, జాగ్రత్త పడండి. ఏర్పరచబడిన వారిని సహితం వాడు అపవాది క్రీస్తు పేరిట కూలగొట్టి నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు కూడా భయపడద్దు, ధైర్యం కలిగి నిబ్బరం కలిగి ఉండండి. క్రీస్తు ప్రభుల వారి రాకడలో వధువు సంఘముగా మనమంతా కూడా ఎత్తబడాల్సిన బాధ్యత ఉంది. ఆవిడ మాట్లాడిన మాటలు, ఆవిడ వేషధారణ, ఆవిడ హావభావాలు, ఆవిడ అపీరెన్స్ చూడండి. అసలే కొనుకను నిద్రపోను, కానీ హృదయంలో వేషధారణతో ఉన్న వారిని చూసి దుఃఖము. ఆకాశంలోనూ కన్నీరు కార్చాను, భూమి మీదకి వచ్చాక కన్నీరు కార్చాను, ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఇది ఏమి ఇవ్వాలి చెప్పు? ఏమి ఇవ్వాలి? సరిపోలేదా ఈ కరోనా? ఇస్తా. కానీ మీరందరూ రక్షింపబడ్డారులే. మీకు ఏ ఆపద లాదు. అందసమే మీరు ఇంట్లో పెట్టుకుని నడుస్తున్నారు కదా, కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటాం. నిన్ను కూడా. భయపడకు, నేనే కదా, ఎందుకు భయపడతావు? నేను మాట్లాడాలని ఎదురు చూస్తాం, మాట్లాడితే భయపడతావేమి సుమి? భయపడకు, సరేనా? నేనున్నాను కదా నీకు, ఎందుకు భయపడతావు? నువ్వు ఉన్న దేశంలో ఎవరి దగ్గర లేకపోయినా నీ దగ్గర ఉన్నానని సంతోషపడు సుమి. దూరంగా ఉండి నువ్వు తెలుసుకుంటున్నావు నేనెవరో. మీరందరూ నాతోనే బ్రతుకుతున్నారు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ వస్తున్నారు. కానీ నన్ను ఎదుర్కొంటే పెట్టుకుని కూడా వ్యభిచారం చేసే వాళ్ళందరూ వచ్చి వేషధారణలతో ఉండని దుఃఖపెడుతున్నారు. మనిషిని చూస్తున్నట్టు చూస్తున్నారు, మనిషి ఆలోచనతో నా ముందు నుంచుని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈమెలాగా మాట్లాడాలి, ఈమెలాగా బట్టలు వేసుకోవాలి, ఈమెలాగా చదివేసుకోవాలి. పరలోకంలో ఎలా ఉండాలో తెలుసా? మహిమతోను
దేవదూతలతోనూ కెరూబులతోనూ సురేబులతోనూ పరిశుద్ధుడు 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 అని దివారాత్రులు వాళ్ళు ధ్యానిస్తూనే ఉంటారు. వారు ఇప్పుడు ఇక్కడే ఉన్నారులే. వారు దైవ జ్ఞానాన్ని చూడాలని ఆకాశం నుండి వారు పరలోకం నుండి తొంగి చూస్తున్నారు. కానీ వీళ్ళు లోక జ్ఞానంతో ఉన్నారే. వాళ్ళకి ఏ జ్ఞానం చూపించాలి ఇప్పుడు? ఈ శరీరంలో వచ్చి నా జ్ఞానం చూపిస్తున్నాను అక్కడ. ఈ పని కూడా మేమే కిందకు వచ్చి మేమే శరీరంలోకి ఉండి మేమే మా జ్ఞానం చూపిస్తే దేవదూతలు చూస్తున్నారు. నేను సృష్టించిన మనుషుల ద్వారా నా మహిమకి ఘనత తెచ్చుకొని వారిలో నా జ్ఞానాన్ని ఉంచి వారిలో వివేకాన్ని ఉంచి అనేక గొప్ప కార్యాలు చేసి వారికి ఫలాన్ని ఇచ్చి వారిని ఆశీర్వదించి వారిని గొప్ప చేసి వాళ్ళ శరీరం ద్వారా నాకు మహిమ తీసుకురావాలని నేను అనుకున్నానే. కానీ వాళ్ళు సాతానికి ఘనత తెస్తున్నారు. హృదయ ఆలోచనలో తప్పిపోతున్నారు, తలంపుల్లో తప్పిపోతున్నారు. మా పోలిక చొప్పున మనుషుల్ని సృష్టించాను, మా ఊపిరినే ఊదాను, మా జ్ఞానమే ఉండాలి. మరి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పు సురేష్, ఎక్కడి నుంచి వచ్చింది? నేనిచ్చానా? సీను నేనిచ్చానా? చెప్పు. ఆ జ్ఞానం ఎవరి దగ్గర చెప్పొద్దుకున్నారు? ఆమె వచ్చి అబద్ధాలు చెప్పొద్దా సీను నా ముందు? ఇశ్రాయేలు జనాంగం అలాగే చేశారు. భూమి మీద నరమాత్రలు చెయ్యడము చూస్తున్నారు. చాలా తప్పు కాదు, చాలా పాపం చేశారు. చాలా పాపం చేశారు. నా పిల్లలని తప్పు మార్గంలో నడిపిస్తారా? వారిని బాగు చేయడానికి, బాగా చూసుకోవడానికి, వారి అవసరతలు తీర్చడానికి నేను లీడర్ని సిద్ధపరిస్తే వారి అనుభవంతో వారి జ్ఞానంతో నా పిల్లల్ని పోషిస్తారా? వదులుతానా? తప్పు చేస్తుంది. తప్పు చేస్తున్నారు. నా ముందుకే వచ్చి నేను ఎలాంటి పన్ను దేవుడికి తెలుసు, నాకు తెలుసు అని అంటే నేనేం చెప్పను? వాళ్ళకి ఏమని నేను జవాబు ఇవ్వాలి?